ఇక అమరావతి ఫస్ట్ ఫేజ్ టార్గెట్ 2028 ఆగస్టు. ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ ఇది. ఇప్పటికే రాజధాని మౌలిక వసతుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ దశలో భాగంగా చేపట్టిన నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. అమరావతి మొదటి దశ పనుల్లో భాగంగా రోడ్ కనెక్టివిటీపై దృష్టి పెట్టింది సర్కార్. అందులో భాగంగానే అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించింది. పనులు పూర్తవడంతో ఈ 3 సీడ్ యాక్సెస్ రోడ్డును ఇవాళ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం ప్రపంచం అబ్బురపడేలా ప్రజా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. రాజధాని పరిధిలో పర్యటించిన సీఎం అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్, అమరావతికి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంత కీలకం? ఈ రోడ్డు ఇప్పుడు ప్రారంభమైంది కదా, అమరావతి నిర్మాణం ఇంకెంత స్పీడప్ కానుంది? ఎగ్జాక్ట్లీ, ఒకప్పట్లో అమరావతి నిర్మాణం అవుతుంది, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుంది అన్న అనుమానాల నుంచి ఈరోజు ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన హోప్ కావచ్చు, లేకపోతే ఆయన ఆత్మవిశ్వాసం కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున ఒక మంచి పాజిటివ్ వైబ్ని ఈ రాజధాని ప్రాంతంలో తీసుకెళ్ళిందని చెప్పాల్సిన నేపథ్యం కనిపించింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒకవైపు ఈరోజు మొదటి నుంచి అనుకుంటున్న పనుల లక్ష్యాలను పెట్టుకుని టైం బౌండెడ్ కార్యక్రమాలుగా పెట్టుకుని సీడ్ యాక్సెస్ ప్రధానంగా రాజధానికి రాజమార్గం అంటూ ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన ఆ నమ్మకం కావచ్చు, భవిష్యత్తులో అమరావతి రాజధాని ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో చెప్పే ప్రయత్నం కావచ్చు, పూర్తి స్థాయిలో అమరావతికి సంబంధించిన భవిష్యత్ చిత్రాన్ని ఈరోజు ఆవిష్కరించినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి మాటల్లో గతంలో గ్రాఫిక్స్ అన్నారు, దీనికి సంబంధించిన డిజైన్స్ కానీ ప్లాన్స్ కానీ గీసినప్పుడు కావచ్చు, అట్లాంటివి వచ్చినప్పుడు కేవలం అమరావతి అంటే ఒక భ్రమరావతి లేకపోతే ఒక గ్రాఫిక్స్ అన్నారు. కానీ ఇప్పుడు అవి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంటే దానికి అన్నవాళ్ళు, గతంలో గ్రాఫిక్స్ అన్నవాళ్ళు తలలు దించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతమే ఏర్పడింది. భవిష్యత్తులో అది మరింత ఎక్కువ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన స్టీల్ బ్రిడ్జ్లు సంబంధించి కావచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించి కావచ్చు, వాటన్నిటిని పరిశీలించి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యం కనిపించింది. ఆ తర్వాత మంత్రులతో కలిసి ఆయన మాట్లాడుతూ, కొంతమంది అందుబాటులో ఉన్న మంత్రులతో కలిపి మాట్లాడుతూ కూడా చాలా పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక పైన అమరావతిలో నిరంతరం ఇట్లాంటి ప్రక్రియలు, ఇట్లాంటి విజయోత్సవాలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి శుభకార్యాలు కావచ్చు, ఇట్లాంటి ఓపెనింగ్స్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు పూర్తయిన వాటిని ప్రారంభిస్తూనే ఉంటాం. ఎందుకంటే ఒక పెద్ద మహానగరాన్ని నిర్మించడానికి చేసిన యజ్ఞంలో ఇకపైన వచ్చే ఫలితాలన్నింటినీ ఇట్లాంటి కార్యక్రమాల రూపంలో బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామంటూ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మంత్రుల నుంచి వస్తున్న సమాచారం కనిపిస్తుంది. అదే సమయంలో తనకు గతంలో సైబరాబాద్ నిర్మాణంలో, ఆయన పరిపాలనా సమయంలో సైబరాబాద్ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగం పెంచడానికి గతంలో తాను తీసుకున్న నిర్ణయం, తన పరిపాలనా అనుభవాన్ని మళ్ళీ మరొకసారి తీసుకొచ్చి వేగంగా అమరావతిని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తా అని చెప్పడం, అలాగే 2028 డిసెంబర్ కల్లా ఫస్ట్ ఫేజ్ అమరావతిని పూర్తి చేసి డెడికేట్ చేస్తా అని చెప్పడం ఒక సరికొత్త ఆశావహ దృక్పథాన్ని అయితే ఈ ప్రాంతంలో నింపిందని చెప్పిన సందర్భంగా ఈరోజు కనిపించింది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.